హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గృహనేస్తం ఛానల్. రీసెంట్గా పూరిలో జగన్నాథ్ యాత్ర చాలా బాగా జరిగింది కదా. మరి ఆ జగన్నాథుని దర్శించుకోవడానికి పూరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న పూరి జగన్నాథుని టెంపుల్ని ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు. అందుకనే మేము కూడా అదే రోజు జగన్నాథుని దర్శించుకోవడానికి టెంపుల్కి వచ్చేసాము. సో ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళి శివుడి టెంపుల్లో ఉన్న శివుడిని దర్శించుకున్నాము. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. జగన్నాథ స్వామి టెంపుల్ పైన ఉంటుంది, మిగతా టెంపుల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడిలో ఉన్న జగన్నాథ స్వామి, సుభద్ర అలాగే బలరామ విగ్రహాలు. దర్శించుకొని మళ్ళీ కిందకి వచ్చి హనుమంతుని టెంపుల్లో దేవుని దర్శించుకున్నాము. అలాగే పక్కనే ఉన్న నవగ్రహాలని కూడా దర్శించుకున్నాము. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆర్కిటెక్చర్. పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా అయితే కట్టారో సేమ్ ఇక్కడ కూడా అలానే కట్టారు. మేము స్పెషల్ అకేషన్లో రావడం వల్ల చాలామంది డివోటీస్ కూడా దర్శించుకోవడానికి వచ్చారు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడెడ్గా ఉందో. ఇక్కడ మనకి స్వామివారి విభూది అలాగే కుంకుమ లభిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక బుక్లో భగవద్గీతలో ఉన్న మెసేజెస్ అన్నీ సమరైజ్ చేసి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. అలాగే ఇక్కడ రథంలో జగన్నాథుడు, బలరాముడు అలాగే సుభద్రతో మనకి దర్శనమిస్తారు. ఇంకా ఈ టెంపుల్ లొకేషన్కి వస్తే లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 మెయిన్ రోడ్కి అడ్జసెంట్గానే ఉంటుంది టెంపుల్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8-8:30 వరకు ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి లక్ష్మీదేవి టెంపుల్కి కూడా వెళ్ళాము. అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కాజా తీసుకున్నాము. ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. మన తెలుగు స్టేట్స్లో ఉన్న టెంపుల్స్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నవి రథాలు. ఇక్కడ ఒక కల్చరల్ ఈవెంట్ కూడా జరుగుతుంది అదే టైంలో. మేము అది చూడడానికి వెళ్ళాము. ఇక్కడైతే ఒక భరతనాట్యం కాన్సర్ట్ జరుగుతుంది. కాసేపు చూసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.